కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఒక సామాన్య నేత అంచెలంచెలుగా ఎదిగి సమాజాన్ని శాసించే స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక రకంగా అది అద్భుతం, అమోఘం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ జీవితాన్ని ఆరంభించిన ఆయన ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ పెద్ద పెద్ద పార్టీలను కూడా తన దారిలోకి తెచ్చుకున్న ఘనపాటి. తెలంగాణ జన జీవితాలను నిర్దేశించే నేతగానే కాదు, దేశాన్నే ఏలే స్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తున్న నేత. ఇదంతా కేసీఆర్ స్వయం కృషి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తనతో ఎవ్వరూ కలిసి వచ్చినా రాకపోయినా తాను అనుకున్న మార్గంలో ముందుకు సాగి ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీని స్థాపించి తన సత్తాను చాటుతున్న నేత. ఒకప్పుడు ప్రాంతీయవాది అయినా ఇప్పుడు ఆయనలో జాతీయవాది కనిపిస్తున్నారు. ఇదంతా 2 దశాబ్దాల వ్యవధిలోనే జరిగింది. కేసీఆర్పై ఎన్ని రకాల విమర్శలైనా ఉండవచ్చు, ఎన్నో ఆరోపణలు ఉండవచ్చు, కుటుంబ పాలన అని ప్రత్యర్థులు ధ్వజమెత్తవచ్చు. లోపాలు ఎన్ని ఉన్నాయన్న దాన్ని గురించి కాదు, ఒక వ్యక్తి తన మేధస్సుతో రాజకీయాలలో ఎలా అత్యున్నత స్థానానికి చేరవచ్చునని రుజువు చేసిన నేతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సాధించి అనర్గళంగా ప్రసంగించగల అరుదైన నేత కేసీఆర్. కేసీఆర్ చేసిన కృషితోనే తెలంగాణ వచ్చిందనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. తెలంగాణ కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడారు. కేసీఆర్ చేపట్టిన కార్యాచరణ వల్లే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఎన్నో ఒత్తిళ్లు ఇతర పార్టీల నుంచి వచ్చినా వాటన్నిటిని తట్టుకొని ఆయన నిలబడగలిగారు. చివరి వరకు పోరాడడంతోనే ఢిల్లీ అధిష్టానం సైతం కిందకు దిగి రాక తప్పలేదు. ఆయన చేసిన పోరాటంతో తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది. కేసీఆర్ ఫిబ్రవరి 17, 1954లో సిద్దిపేట సమీపంలోని చింతమడక అనే గ్రామంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు రాఘవరావు, తల్లి వెంకటమ్మ. కేసీఆర్కు 9 మంది సోదరీమణులు ఉండగా ఒక అన్నయ్య ఉన్నారు. సిద్దిపేట డిగ్రీ కాలేజీలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, తెలుగు సబ్జెక్టులతో కూడిన BA చదివారు. ఆ తర్వాత హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో MA డిగ్రీ పూర్తి చేశారు. 1969 ఏప్రిల్ 23న శోభ గారితో కేసీఆర్కు వివాహమైంది. కేసీఆర్కు సంతానం కుమారుడు KTR, కల్వకుంట్ల తారక రామారావు మరియు కుమార్తె కల్వకుంట్ల కవిత. కేసీఆర్కు కాలేజీ రోజుల నుండే రాజకీయాలపై ఆసక్తి ఉండేది. కాలేజీలో చదువుకునే సమయంలోనే విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కేసీఆర్ మెదక్ జిల్లాలో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. కాంగ్రెస్ నాయకుడైన అనంతుల మదన్ మోహన్ను కేసీఆర్ తన రాజకీయ గురువుగా భావించేవారు. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావుకు కేసీఆర్ వీరాభిమాని. దీంతో NTR మీద ఉన్న అభిమానంతో 1983లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 ఎన్నికలలో తన రాజకీయ గురువైన మదన్ మోహన్పై కేసీఆర్ పోటీ చేసి కేవలం 877 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆ తర్వాత జరిగిన 1985, 1989, 1994, 1999 మరియు 2001 ఎన్నికలలో వరుసగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1990లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల టీడీపీ కన్వీనర్గా పనిచేశారు. 1992, 93 కాలంలో పబ్లిక్ అండర్టేకింగ్ చైర్మన్గా పనిచేసిన కేసీఆర్ 1987, 88 మధ్యకాలంలో NTR క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1996లో చంద్రబాబు క్యాబినెట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేయగా 2000 నుంచి 2001 వరకు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. 2001 ఏప్రిల్ 21న డిప్యూటీ స్పీకర్ మరియు టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదనే అసంతృప్తే దీనికి కారణమని చెప్తారు. ఏపీ నాయకుల పాలనలో తెలంగాణ వివక్షకు గురవుతుందని
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. తెలంగాణ ఇస్తామని హామీ ఇవ్వడంతో 2004లో కాంగ్రెస్తో పొత్తులో కరీంనగర్ నుంచి ఎంపీగా కేసీఆర్ గెలిచారు. 2004 నుంచి 2006 వరకు యూపీఏ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్ను నెరవేర్చడం లేదనే కారణంతో యూపీఏ నుంచి బయటకొచ్చి 2006లో ఎంపీ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో కరీంనగర్ ఎంపీగా 2 లక్షలకు పైగా ఓట్లతో జీవన్ రెడ్డిపై గెలుపొందారు. మళ్ళీ 2008లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్ళీ టీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయగా ఆ ఉప ఎన్నికలలో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి 15,000కు పైగా మెజారిటీతో కేసీఆర్ గెలిచారు. 2009లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా కేసీఆర్ గెలిచారు. అలాగే 2014లో గజ్వెల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా కేసీఆర్ గెలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన తొలి ఎన్నికలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో జూన్ 2, 2014న సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2018 ముందస్తు ఎన్నికలలో మరోసారి గెలిచి సీఎం అయ్యారు. 9 ఏళ్ల పాలనలో రైతు బంధు, దళిత బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటివి అనేక సంక్షేమ పథకాలతో కేసీఆర్ ప్రజలకు దగ్గరయ్యారు. జూన్ 2022లో భారత రాష్ట్ర సమితిని కేసీఆర్ ప్రకటించగా అక్టోబర్ 5న దసరా పండుగ రోజు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ తెలంగాణ భవన్లో తీర్మానం చేశారు. ఆ తర్వాత ఆ పేరుకు ఈసీ కూడా ఆమోదం తెలిపింది. తెలంగాణ సెంటిమెంట్తో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్గా రూపాంతరం చెంది దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఇక తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3, 2023న విడుదలైంది. నవంబర్ 30న పోలింగ్ జరగగా డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాయి. ఈసారి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా ఓట్లు పడలేదు. అనూహ్యంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గారు. హస్తం పార్టీకే అధికారం కట్టబెట్టారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పాటు చేయనుంది. దీంతో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం తన రాజీనామా లేఖను కేసీఆర్ రాజ్భవన్కు పంపారు. బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 64 సీట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఈ 5 ఏళ్ళు ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సిందా? కేసీఆర్ తర్వాత ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఓటమితో బీఆర్ఎస్కు వచ్చే భయమేమీ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఈ 10 ఏళ్లలో ఓ బలమైన పార్టీగా ఎదిగింది. ఇప్పుడు అదే బలంలో బలమైన ప్రతిపక్షంగా తన పాత్ర పోషించనుంది. వనరుల పరంగా పార్టీకి ఎలాంటి ఢోకా లేదు. తమ పార్టీలో కీలక నాయకులు వెళ్ళిపోతారన్న భయం కూడా ఆ పార్టీకి లేదనే చెప్పాలి. 5 ఏళ్ల అధికారం లేకపోయినా మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. కనుక ఒక అధికారం లేదన్న బాధ తప్ప పెద్దగా బీఆర్ఎస్కి పోయేదేమీ లేదు. ఇకపోతే తెలంగాణలో జిల్లాలు, నియోజకవర్గాలలో మాత్రమే జనం బీఆర్ఎస్ను వద్దనుకున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం పార్టీకి ఏమాత్రం గ్రాఫ్ తగ్గలేదు. అందుకే ఇప్పుడు వచ్చిన ఫలితాలే ఉదాహరణ. గ్రేటర్ ప్రజలు మరోసారి కేసీఆర్ సీఎం కావాలనుకున్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ సత్తా చూపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గ్రేటర్ ప్రజలు కేసీఆర్ పాలనే కోరుకున్నారు కాబట్టి. కేసీఆర్ పార్టీకి హైదరాబాద్పై పట్టుపోలేదు. దీంతో గ్రేటర్ ఎన్నికలను ఈ పార్టీ మరింత ప్రతిష్టగా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు అటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తన సత్తా చాటే అవకాశం లేకపోలేదు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో సైతం
బీఆర్ఎస్కు 2 సీట్లు వస్తున్నాయన్న టాక్ ఉంది. దీంతో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై కూడా కేసీఆర్ అండ్ టీం ఫోకస్ పెట్టనుంది. కేంద్రంలో చక్రం తిప్పేందుకు బీఆర్ఎస్ తదుపరి ప్లాన్ ఉండబోతోంది. ఇటు ఏపీలో ఉన్న జగన్తో కూడా కేసీఆర్కు సత్సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ కేసీఆర్కు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ప్లస్ కానున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కామెంట్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. కేసీఆర్ను అభిమానించే ప్రజలందరి వరకు ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.